అంగం అసలు ఎందుకు గట్టిగా పడదు? నార్మల్లీ మీరేదో ఆలోచిస్తారు, మీ బ్రెయిన్‌లో మీకు ఒక స్టిమ్యులేషన్ పోతుంది. అక్కడి నుంచి స్పైనల్ కార్డ్ నుంచి ఆ మెసేజ్ వెళ్ళి నర్వ్ సెల్స్ ద్వారా అక్కడ పోయిన తర్వాత వీర్యం అంటే అంగం గట్టిగా పడమని ఒక సిగ్నల్ పోతుంది. అక్కడ బ్లడ్ రష్ అయిపోతుంది. దాని తర్వాత అంగం గట్టిగా పడుతుంది. అంగం ఈ ప్రాసెస్‌లో ఏదైనా ఒకటి ఒకవేళ అక్కడ పాథాలజీ వచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా, దోషం వచ్చినా అక్కడ మీకు అంగం గట్టిగా పడదు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా రతిక్రీడలో పార్టిసిపేట్ అవ్వాలని ఆలోచించారు, లేకపోతే ఎప్పుడైనా స్టిమ్యులేషన్ వచ్చింది, అమ్మాయిని చూసారు, ఏదో మీరు బూత్ సినిమాలు చూసారు, ఏదో ఒకటి చూసిన తర్వాత మీకు స్టిమ్యులేషన్ వచ్చింది, మీకు ఇప్పుడు కలవాలనిపించింది. ఆ సమయంలో ఈ సిస్టమ్ నడవాలి ధన్మని, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. కానీ మనం ఏం చూస్తామంటే ఇది అవ్వట్లేదు. ఈ అంగస్తంభన వైఫల్యం ఎందుకు అవుతుంది? అంగం ఎందుకు గట్టిగా పడట్లేదు? ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దీనివలన సొసైటీలో డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ అవుతున్నాయి. ఎన్నో మ్యారేజెస్ అంటే డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. చాలామంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు? మెయిన్ కారణం మనం చూసినట్లయితే ఎక్కువగా అతిగా వీళ్ళు ఇవాళ రేపు లైఫ్ స్టైల్ చేంజెస్, హస్తప్రయోగం అలవాటు వీళ్లకు. రాత్రంతా జాగారం చేస్తారు, పడుకోరు, హస్తప్రయోగం అలవాటు. దానివలన ఏమవుతుందంటే వాళ్ళకు నరాలన్నీ అక్కడ డ్యామేజ్ అయిపోతాయి. దానివలన అంగం గట్టిగా పడట్లేదు, టైం ప్రకారం పడటం లేదు. అయితే ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి అప్రోప్రియేట్ టైం ప్రకారం మెడిసిన్ తీసుకుంటే మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది. అయితే దీనికి 4 కారణాలు అని చెప్పాను నేను. ఒకటి మెయిన్ కారణం వచ్చేసి మనకు న్యూరోజెనిక్ ఈడీ అని చెప్తారు నార్మల్లీ. ఈ న్యూరోజెనిక్ ఈడీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు మేము ఇది లాస్ట్లో పెడుతుండే, కానీ ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టాను. ఎందుకంటే న్యూరోజెనిక్ ఈడీ అంటే నరాలు డ్యామేజ్ అయిపోతాయి. నరాలు ఎప్పుడు డ్యామేజ్ అయిపోతాయి? వీళ్ళు అస్తమానం హస్తప్రయోగం చేస్తారు. మెజారిటీ ఆఫ్ పీపుల్, యంగ్ మ్యారీడ్ పీపుల్ కూడా చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ భార్యతో కొంచెం దూరం ఉన్నవాళ్ళు, విదేశాల్లో మన ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఉన్నారు. అక్కడ ఉండి వాళ్ళు పని చేస్తారు, జాబ్ చేస్తారు, కానీ రాత్రి అయిన తర్వాత పార్ట్నర్ ఉండరు. కోరికలు అయితే వస్తాయి ఎట్లాగైనా, వీక్లీ వన్స్ ట్వైస్ అయితే అది నేచర్. అందుకే నేను చెప్తాను, ఫ్రీక్వెంట్లీ మీ పార్ట్నర్ కూడా పిలుచుకోండి, మీరు కూడా వచ్చిపోతూ ఉండండి. దూరం ఉంటే కూడా హస్తప్రయోగం లాంటి అలవాట్లు వెళ్తారు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ హస్తప్రయోగం దాంట్లో అలవాటు లేకపోతే మీరు రతిక్రీడలో, సెక్స్లో టైం ప్రకారం ఒకవేళ పార్టిసిపేట్ అవ్వకపోతే టైమ్లీ మీరు వదిలేసినా కానీ వీక్నెస్ వచ్చేస్తుంది, మీరు ఎక్కువ చేసినా కానీ మీకు వీక్నెస్ వచ్చేస్తుంది.